నిజాం కాలేజ్ గర్ల్స్ హాస్టల్కి సంబంధించిన అప్డేట్. సో ఇప్పటికి కూడా ఇంకా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, బ్రో నిజాం కాలేజ్ గర్ల్స్ హాస్టల్ గురించి చెప్పండి బ్రో, మాకు ఇంకా హాస్టల్ ఇవ్వలేదు. ఈ డౌట్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటి, అఫీషియల్ అప్డేట్ నేను ఇస్తున్నానా అంటే అఫీషియల్ అప్డేట్ నేనేమి ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే నవంబర్ 11న చాలామంది నిజాం గర్ల్స్ అయితే ఫస్ట్ ఇయర్ గర్ల్స్ సో నిజాం కాలేజ్ హాస్టల్ ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. సో మరి వాళ్ళు వెళ్ళారా? రైట్, వాళ్ళు వెళ్ళి అడిగారా అంటే నిజాం కాలేజ్లో హాస్టల్ సెక్షన్లో హాస్టల్ ఆఫీస్లో వెళ్ళి అడిగారా? అడిగితే అక్కడ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అక్కడ అఫీషియల్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనకు కావాలి. సో చాలామంది పోయిర్రో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది అయినా పోయి ఉంటారు కదా. సో పోయిన వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అక్కడ నిజాం కాలేజ్ వాళ్ళు హాస్టల్ ఆఫీస్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎవరైనా నిజాం కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు నవంబర్ 11న వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ఇట్లా నేను వెళ్ళినా, ఎస్ ఐ వెంట్, ఓకే నేను ఇట్లా పోయినా, అడిగినాము, వాళ్ళు చెప్పింది ఇది, సింపుల్గా వాళ్ళు ఏమన్నారు అనేది చెప్పండి, ఓకేనా? వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్? ఎందుకంటే చాలామంది వచ్చి ఉండకపోవచ్చు, కొంతమంది అయినా వెళ్ళి ఉండొచ్చు కదా. సో వెళ్ళిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. సో అన్న మేము ఇట్లా పోయినాము, మేము ఇట్లా అడిగినాము, వాళ్ళు ఇట్లా చెప్పిర్రు, సో హాస్టల్ ఇస్తామన్నారా, ఇయ్యమన్నారా, లేదంటే ఎప్పటిలోగా ఏ డేట్లోగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అంటే ఈ డేట్లోగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్పారా, ఏం చెప్పారు, అసలు వాళ్ళ అప్డేట్ ఏంటి, వాళ్ళ నుంచి మీకు వచ్చిన అప్డేట్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఓకేనా? ఇదేనబ్బా నేను ఇచ్చే అప్డేట్, ఇంతకు మించి ఏం లేదు. నాకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. మీరు పోయిన వాళ్ళలో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీరే చెప్పాలి ఇంకా, ఓకే? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.